ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు పెద్దవారు ఏం ముసలం పుట్టింది ఇలా చేస్తున్నారు అంటారు. ముసలం అంటే రోకలి. ముసలం పుట్టింది అనే నానుడి ద్వాపర యుగానికి చెందింది. ద్వాపర యుగం అంతరించబోతున్న రోజులవి. ఆ రోజుల్లో సప్త ఋషులు శ్రీకృష్ణ పరంధాముని చూడటానికి బయలుదేరతారు. అయితే శ్రీకృష్ణుడు సత్యభామ కుమారుడైన సాంబునికి అతని స్నేహితులు ఆడవేషం వేసి సప్త ఋషులకు ఎదురుగా తీసుకువెళ్తారు. ఈమెకి పుత్రుడు పుడతాడా పుత్రిక పుడుతుందా అని అడుగుతారు. సప్త ఋషులు ఆగ్రహిస్తారు. ఆమె కడుపున ముసలం పుడుతుంది అంటారు. ఆ రోకలితో మీ యాదవ్ వంశ నాశనం అవుతుందని శపించారు. వెంటనే సాంబుడికి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఒక రోకల్ని కన్నాడు. ఆ రోకల్ని బలరాముని వద్దకు తీసుకుపోయి జరిగిన సంగతి చెప్పి బావురమన్నారు యాదవ స్నేహితులు. ఆ రోకల్ని అరగతీసి వచ్చిన చూర్ణాన్ని సముద్రంలో కలిపారు. రోకలిని సన్నగా చువ్వలాగా అయ్యేంత వరకు అరగదీసి విసుగు వచ్చి ఆ చువ్వను నీళ్లలో విసిరేసి వెళ్ళిపోయారు. ఆ చూర్ణం కలిసిన చోట తుంగ దట్టంగా పెరిగింది. ఆ చువ్వ ఒక బోయవానికి దొరికితే దానికి ఒక ములుకుని తగిలించి బాణంగా చేసుకున్నాడు. ఒకనాడు జాతర చేసుకోవటానికి యాదవులంతా కూడా సముద్ర తీరం చేరుకున్నారు. ఒకరినొకరు బాగా తిట్టుకున్నారు. కళ్ళు తాగి విపరీతంగా కొట్టుకున్నారు. తుంగపోచలు పెరికి ఒకరినొకరు కొట్టుకు సచ్చారు. ఆ దెబ్బలకి ఒకరిద్దరు తప్ప అందరూ మరణించారు. కృష్ణుడు దూరంగా విశ్రమిస్తూ ఉన్నాడు. కృష్ణుని బొటనవేలును చూసి లేడికన్నుగా భావించిన బోయేవాడు రోకలి చువ్వతో చేసిన బాణాన్ని విసిరాడు. అది కృష్ణుని నిర్యాణానికి కారణమైంది. ఈ విధంగా ముసలం పుట్టి యాదవ్ వంశ నాశనం అయింది. అందుకనే ఇంత గొప్ప వినాశనానికి కారణమైంది కాబట్టే ముసలం పుట్టింది అనే నానుడి ఆ రోజు నుంచి ఈ రోజుకి వాడుకలో ఉంది.